ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో హోలీ పండుగ సందర్భంగా ఇద్దరు నదిలో కొట్టుకుపోయి చనిపోవడం విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి జోగు రామన్న బీజేపీ నేత పాయల్ శంకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ఆ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఉష్ణోగ్రతల నేపథ్యంలో సింగరేణి కార్మికులు పని వేళలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎద్దడి కనిపిస్తుంది. వీటి అన్నిటిపై గ్రౌండ్ రిపోర్ట్లో ఆదిలాబాద్ జిల్లా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం రోజుల పాటుగా జరిగినటువంటి ముఖ్యమైన వార్తలు, ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలో జరిగినటువంటి వార్తా విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం రోజులలో ప్రధానంగా హోలీ ఉత్సవాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను అయితే ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా హోలీ ఉత్సవాల్లో పాల్గొని అదేవిధంగా జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా హోలీ ఉత్సవాల్లో పాల్గొని ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలిసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఆదివాసీ గూడాలో మాత్రం వాళ్ళ సాంప్రదాయమైనటువంటి కలర్లతోటి, మోదుగు పూలతోటి రంగులను తయారు చేసుకొని అదేవిధంగా హోలీ ఉత్సవాలను అయితే ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో హోలీ పండుగ సంబరాలు అయితే అంబరానంటినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా హోలీ పండుగ జరిగింది. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం హోలీ పండుగల తర్వాత మాత్రం ఇద్దరు నదిలో కొట్టుకుపోయి మరణించినటువంటి విశేషాలు మినహాయిస్తే హోలీ పండుగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో రాజకీయపరమైనటువంటి వార్తలు చూసుకున్నట్టయితే ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి అదేవిధంగా మాజీ మంత్రి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మధ్య మాత్రం టంగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా జిల్లాలో ఆయిల్ ఫామ్ నిర్మాణానికి మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా రైతులతో పాటుగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో అయితే నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి కౌంటర్గా మహేశ్వర్ రెడ్డి కూడా ముఖ్యంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పీరియడ్లో ఎలాంటి అభివృద్ధి నియోజకవర్గంలో జరగలేదు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ నిర్మాణం వల్ల తనకు సొంత ప్రయోజనాలు చేకూరుతాయనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కూడా మహేశ్వర్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోపక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ మాజీ మంత్రి జోగు రామన్నకు అదేవిధంగా బీజేపీ నేత పాయల్ శంకర్ మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు జోగు రామన్న, అదేవిధంగా మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి నిధులు తీసుకురాలేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి పాయల్ శంకర్ ఆరోపిస్తుండగా, ముఖ్యంగా పాయల్ శంకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం వెనుకబడిపోయింది, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు, ఎలాంటి నిధులు తీసుకురావడం లేదు, కేంద్రంలో అధికారంలో అని చెప్తున్నప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎలాంటి తీసుకురావడంలో విఫలమయ్యాడని చెప్పేసి కూడా అక్కడ రాజకీయపరమైన విమర్శలు రోజువారీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా జిల్లాలో కూడా రాజకీయపరమైనటువంటి వేడి కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత అదేవిధంగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నేతృత్వంలో ఇక్కడ కూడా మంచిర్యాలలో కూడా బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడానికి నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. దానికి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జిల్లా వ్యాప్తంగా దళిత స్పీకర్పై జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ స్పీకర్కు మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసారావు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 8 పాఠశాలలో కూడా ఏఐని ప్రవేశపెడతా ఉన్నారు. కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏఐ ద్వారా విద్యలో వెనుకబడినటువంటి విద్యార్థులకు విద్యాబోధన చేసే ఉద్దేశంతో 8 పాఠశాలల్లో ఏఐ విద్యాబోధన కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలో ఉన్నటువంటి వెంకట్రావుపేట గ్రామంలో కూడా ఏఐ తరగతులను జిల్లా కలెక్టర్తో కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమసాగరరావు మాట్లాడుతూ కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణాలే కావచ్చు, అంతేకాకుండా గురుకుల పాఠశాలలను పటిష్టం చేయడమే కావచ్చు, వెనుకబడిన విద్యార్థులకు విద్యాబోధన అందించడంలో కూడా ఏఐ లాంటి విద్యాబోధన ప్రవేశపెట్టడం కావచ్చు. అంతేకాకుండా ప్రధానంగా కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కూడా ఎక్కువగా కేటాయిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతేకాకుండా ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మాత్రం
మాత్రం ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల కూడా 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటుగా కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చి 2వ వారంలోనే ఈ విధంగా ఉంటే అదేవిధంగా ముందు ఏప్రిల్ మే నెలలో ఎండలు ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి అయితే ప్రజలైతే భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ చెప్తుంది వడగాళ్ళు కూడా ఎక్కువగా వీస్తున్నటువంటి నేపథ్యంలో వడదెబ్బ తాకకుండా ఉండేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులలో ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 లోపు సాయంత్రం 4 తర్వాతనే బయటికి వెళ్తే బాగుంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సింగరేణి కార్మికులు చెప్తున్నారు పని వేళల్లో మార్పులు చేయాలని చెప్తున్నారు. ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద మాత్రం పని వేళల్లో మార్పు చేసినట్టయితే బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుందని కార్మికులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా సింగరేణి యాజమాన్యాన్ని కూడా కార్మిక సంఘాలు సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎండవేడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా చలివేంద్ర కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే కార్మికులు యజమాన్యాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అంతేకాకుండా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా త్రాగునీటి సమస్య ఇప్పుడే ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధానంగా 10 మండలాల్లో సుమారుగా 150 గ్రామాల పైగా త్రాగునీటి సమస్య ఉన్నట్టుగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే మార్చి నెలలోనే త్రాగునీటి ఇబ్బంది ఉంటే ముందు ఇంకా ఎండలు ఎక్కువ కొడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటవుతున్నటువంటి పరిస్థితులలో ఇంకా పలు గ్రామాలకు కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుంది అనే నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అప్రమత్తం కావడం అయింది. ఎక్కడైతే మిషన్ పారిత పైప్ లైన్లు ఎక్కడైతే వేసారో అక్కడికి నీటిని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా బోర్వెల్స్ వేసి కూడా నీటిని అందించేటువంటి కార్యక్రమాలు అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి విశేషాలు మరో వారం రోజుల పాటు జరిగే విశేషాలను మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.